స్క్రీన్ వస్తుంది కదా. దాంట్లో మైక్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సిఎస్ఎస్ అనమాట. ఇప్పుడు హెచ్టీఎంఎల్ అర్థమైంది కదా అందరికి. సో హెచ్టీఎంఎల్ మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వై వి యూజ్ హెచ్టీఎంఎల్ టేబుల్స్ కానీ క్రియేట్ చేసుకోవడానికి. అసలు మీరు టెంప్లేట్ క్రియేట్ చేసుకుంటాం అందరికి టు ప్లేస్ ద బ్రోజ్ బ్రోజ్ యూజింగ్ ఫార్మాట్ టేబుల్ ఆ లిస్ట్ ఫార్మాట్ అవ్వచ్చు, ఫార్మ్స్ ఫార్మాట్ అవ్వచ్చు. అలా డిఫరెంట్ ఫార్మ్స్ లో మనం టేబుల్స్ అదే డేటాని డిస్ప్లే చేయడం మాత్రమే మనం HTML. మనం డేటా డిస్ప్లే చేసిన డేటాకి వేరే కలర్ చెప్పేటప్పుడు ఆ టేబుల్ ఎలా సో అలా టెస్ట్ బేసిక్‌లీ ఏంటంటే సో గివ్ ద లేఔట్ ఆఫ్ ది వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ లేఔట్ అనేది నీకు డిజైన్ అవ్వాలంటే మనకేం రావాలంటే ఈ సీఎస్ఎస్ అనేది తెలుసుండాలి. సో డెఫినిషన్ ఆఫ్ వాట్ ఈస్ సీఎస్ఎస్. సీఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. CSS stands for Cascading Style Sheet. So the main purpose of CSS is the main purpose of CSS is to apply the different styles to the ఎవరికి అప్లై చేస్తాం HTML పేజ్ అనగా HTML పేజెస్ యొక్క స్టైల్స్ అప్లై చేసేది మనం సో అందుకే ద మెయిన్ పర్పస్ ఆఫ్ సిఎస్ఎస్ ఈస్ టు అప్లై ద డిఫరెంట్ స్టైల్స్ టు ది HTML పేజ్ అలా ఇట్ గివ్స్ ద ఇట్ గివ్స్ ద లేఅవుట్ ఆఫ్ ది వెబ్ పేజ్ లేఅవుట్ ఆఫ్ ది వెబ్ పేజ్. వెబ్ పేజ్ యొక్క లేఅవుట్ ఓకేనా. ఎలా ఇస్తదంటే ఈ స్టైల్స్ అప్లై చేసుకుంటే ఆ పేజ్ ఓకేనా. నెక్స్ట్ HTML, CSS కాంబినేషన్ క్రియేట్ స్టాటిక్ ఓకేనా. వెబ్ పేజ్ అనుకోండి. HTML కాంబినేషన్ వారి స్టాటిక్ ఓకేనా. ద కాంబినేషన్ ఆఫ్ HTML ఓకేనా. సో మనం డిఫరెంట్ పేజెస్ HTML HTML పేజెస్ కి స్టైల్స్ అని అప్లై చేయాలి. మనం ఏం వాడతామంటే స్టైల్ షీట్ అని వాడతాం. పేజెస్ లో ఈ స్టైల్ షీట్ యూజ్ చేసి మనం టు అప్లై ద టు అప్లై ద స్టైల్స్ టు ది డిఫరెంట్ HTML pages. We use style sheets. We use style sheets. ఈ స్టైల్ షీట్స్ ఏమోనండి CSS we have three types of style sheets ఉన్నాయి. In CSS we have three different types of style sheets. Different types of style sheet. ఓకేనా. సో ఏంటి అంటే అవి ఫస్ట్ వన్ ఇన్లైన్ 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 స్టైల్ షీట్. వన్ ఇంటర్నల్ ఇంటర్నల్ స్టైల్ షీట్. సో ఇంటర్నల్ అంటే లేకపోతే
Embedded one. Third one is third one is okay now. Seven types of styles. Okay, three types of styles. External. These styles. Okay. దాంట్లో first first one inline style sheet. Inline style sheet కదా. సో inline style sheet ఏం వాడుకుంటామంటే to apply the specific element, specific element మనం దేనికి apply చేయాలి. Inline style sheet మనం apply చేసుకుంటాం. సో ఆ supply the style, supply the style to the specific or particular particular element. Element అంటే ఎలిమెంట్ అంటే ఎప్పుడు చేస్తాం ఆ ట్యాగ్ లో ఎలిమెంట్స్ అంటే ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, కంటెంట్. ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, కంటెంట్ ట్యాగ్ అంటే ఓపెన్ ట్యాగ్ నేమ్ దాన్ని ఏమన్నా ట్యాగ్ అంటాం. సో ఎలిమెంట్ ఎప్పుడు కాల్ చేస్తామంటే దాని లోపల కంటెంట్ ఉంటేనే మనం ఎలిమెంట్ కాల్ చేయాలి. సో అది ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ స్టైలింగ్ అప్లై చేయాలి. నెక్స్ట్ వితిన్ ద ఎలిమెంట్ వితిన్ ద ఎలిమెంట్ స్టైలింగ్ in element we can write the styling, can write the style within the element, within the element of styling అనేది అప్లై చేస్తాం. దాని ఒక సింటాక్స్ రాసుకోండి. సింటాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ H1 ఉంటే స్టైల్ ఈక్వల్ టు హలో హలో మ్యామ్ లేదు అవ్వలేదు మ్యామ్. నేను మెసేజ్ చేశాను. రిప్లై ఏం అవ్వలేదు అసలు చూడను కూడా చూడలే. లేదు లేదు ఒకసారి కాల్ చేద్దాం నేను క్లాస్లో ఉన్నా చేస్తే. ఆ. సో స్టైల్ ఈక్వల్ టు ఇక్కడ మనకు కావాల్సిన ప్రాపర్టీస్ రాసుకుందాం. ప్రాపర్టీ తర్వాత వాల్యూ. సో ఇక్కడ మనం ఇక్కడ స్టైల్ అనేది స్టైల్స్ అనేది స్టైలింగ్ కోడ్ అని పెట్టి ఇక్కడ మనకు కావాల్సిన స్టైలింగ్స్ మొత్తం విత్ ఇన్ ద ట్యాగ్ లో రాస్తాం. ఓకేనా. సో ఇక్కడ స్టైల్ అనేది రాసేటప్పుడు సో సిఎస్ఎస్ సింటాక్స్ వచ్చేసరికి మన సిఎస్ఎస్ లో స్టైల్స్ అని రాయాలంటే స్టైలింగ్ కోడ్ పెట్టి విత్ ఇన్ ద కొటేషన్ మనకు కావాల్సిన స్టైల్స్ మొత్తం రాయాలి. సో అది ఎలా రాస్తామంటే సో స్టైల్స్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ నేమ్ ఉంటుంది. ప్రాపర్టీ వాల్యూ. ఓకేనా. సో అలా మనం ఒక ప్రాపర్టీ ఇంకో ప్రాపర్టీ చేసినప్పుడు సెమీ కోలన్ ఓకేనా. ప్రాపర్టీ కోలన్ అండ్ వన్ ప్రాపర్టీ సెమీ కోలన్ ఇంకో ప్రాపర్టీ కోలన్ ప్రాపర్టీ వాల్యూ. సో అన్ని ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే సెమీ కోలన్ తో సో విత్ సో దే ఎగ్జాంపుల్
ఇది హెచ్1 ట్యాగ్ అనుకున్నాం. హెచ్1 ట్యాగ్ క్లోజ్ చేసి. సో, దీని లోపల టెస్ట్ ఉంది. ఓకేనా. సో, మనం ఇన్‌లైన్‌గా రాసేది ఇన్‌లైన్ అంటే ముందు కొటేషన్ ఓపెన్ చేస్తాము. సో, ప్రాపర్టీ అంటే ఏంటి? కలర్ అనేది ప్రాపర్టీ. కలర్‌కి వాల్యూ ఏముంది? మొత్తం ప్రాపర్టీ ప్రాపర్టీ కలర్, ప్రాపర్టీ రెడ్. ఇంకొక ప్రాపర్టీ. ఇంకొక ప్రాపర్టీ సెమికోలన్ ఇచ్చి ఇంకొక ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఫాంట్ సైజ్ ఒక 10 పిక్సెల్స్. ఓకేనా. సో, అలా ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే అన్ని ప్రాపర్టీస్ సపరేట్ బై సెమికోలన్ సపరేట్ చేసి రాయాలి. ఓకేనా. ఎలాగ అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, నేను ఫస్ట్ మామూలుగా HTML హెడ్ సో, బాడీలో ట్యాగ్ ఏమని హెచ్1 ట్యాగ్ ఏం రాసాను? ఇన్‌లైన్ స్టైలింగ్ రాసాను కంటెంట్. ఓకేనా. సో, దీనికి అప్లై చేయడం మనం ఏం చేయాలి? ఓపెన్ ట్యాగ్‌లో స్టైల్ ఈక్వల్ టు ఓకేనా. కింద కొటేషన్ మనకు కావాల్సిన ప్రాపర్టీ ఏం రాసానంటే కలర్. సో, నాకు కావాల్సిన ప్రాపర్టీ ఒక బ్రౌన్ ఏదో కలర్ పెట్టాలి. సో, దీన్ని ఒక రన్ చేస్తాం. ఆ! కావాలంటే ఎన్నికో సెమికోలన్. సో, రెడ్ కలర్ వచ్చిందా దానికి? ఓకేనా. సో, ఇంకొక ప్రాపర్టీ చెప్పండి ఏం చేయాలి? పక్కనే ఫాంట్ సైజ్, ఫాంట్ సైజ్ 10 పిక్సెల్స్ ఆల్రెడీ ఉంటది. సో, 50 పిక్సెల్స్. పెరిగిందా సైజ్ అనేది? ఓకేనా. సో, అది మనకి ఫాంట్ సైజ్ ఓపెన్ చేసాము అండ్ ఏం అప్లై చేసాము? కలర్ కూడా ఇది మొత్తం ఏం చేసింది? ఇన్‌లైన్. ఇన్‌లైన్ ఎందుకు చెప్పాము మనం? కింద ట్యాగ్ స్పెసిఫిక్. హెచ్1 ట్యాగ్. దిస్ ఈజ్ సెకండ్ ట్యాగ్. దీనికైనా స్టైలింగ్ అప్లై అయిందా? అప్లై అవ్వలేదు. దేనికి అప్లై అయింది ముందు? పై దానికి. మనకెందుకు అప్లై అయిందంటే ఇన్‌లైన్ వాడాం. అంటే ఇన్‌లైన్ ఒక డెఫినిషన్ ఏం వాడుతున్నాం మనం? స్పెసిఫిక్ ఎలిమెంట్ కానీ పర్టిక్యులర్ కాబట్టి సో, దీనికి అప్లై అయింది కాబట్టి దీనికి కూడా అప్లై అవ్వాలంటే ఏం చేయాలి మనం? ఈక్వల్ టు ఓపెన్ ట్యాగ్‌లో కావాల్సిన కలర్. వచ్చిందా? సో, అది ఇన్‌లైన్. అర్థమైందా ఇన్‌లైన్ ఎలా రాయాలో? కింద ట్యాగ్. ఓపెన్ ట్యాగ్ కింద కొటేషన్. ఎక్కడ ప్రాపర్టీ వాల్యూ ఎక్కడ ఇవ్వలేదు. మొత్తం ఎక్కడ పైన మాత్రం లోపలికి సో, ఈ స్టైల్ అనేది ఏంటి? స్టైల్ అనేది ఏంటి? సిఎస్ ఏంటిది? దాన్ని ఏమని పిలవాలి ఇప్పుడు మనం? అట్రిబ్యూటా? ప్రాపర్టీయా అది? ప్రాపర్టీయా? అట్రిబ్యూట్. అట్రిబ్యూట్. ఎందుకంటే ట్యాగ్ నేమ్‌తో పాటు ఇచ్చినారుగా స్టైల్ అని రాయాలి. నేమ్ రాసుకున్నాం. ప్రాపర్టీ ట్యాగ్ నేమ్‌తో పాటు రాసిన అలా. ఒక సైజ్ దేనివల్ల జరిగింది? యాక్టివ్ కొంచెం రెడ్‌గా వచ్చింది. ఎలా వచ్చింది? అయ్యి అప్లై
ఇవేమో ప్రాపర్టీస్ ఓకేనా. సిఎస్ఎస్‌లో వాడే ప్రాపర్టీస్ ట్యాగ్ నేమ్ కూడా యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ ప్రాపర్టీస్ ఓకేనా. ఇద్దరు పాయింట్ యాట్రిబ్యూట్‌కి ప్రాపర్టీ డిఫరెన్స్ ఏంటి? సో యాట్రిబ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు చేంజ్ ఆర్ సెట్ ద బిహేవియరల్ స్ట్రక్చర్ ఆఫ్ ది బిహేవియరల్ చేంజెస్ త్రూ యాట్రిబ్యూట్. ప్రాపర్టీ స్టైలింగ్. స్టైలింగ్ అప్లై చేసుకోవడానికి ప్రాపర్టీ పార్ట్ ఆఫ్ ది యాట్రిబ్యూట్. సో అది ఇన్‌లైన్. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఉందా ల్యాప్‌టాపు? ఆ! ఉందా ల్యాప్‌టాప్? రేణు అర్థమైందా? ఓకే. ఝాన్సీ. ఓకే. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి మళ్ళీ. సో ఇన్‌లైన్ అర్థమైంది కదా? నెక్స్ట్ వన్ ఇంటర్నల్ స్టైల్స్. ఇంటర్నల్ స్టైల్స్ ఆర్ ఎంబెడెడ్ స్టైల్స్. సో ఇన్‌లైన్ అంటే మనం ఏమనుకుంటాం? ఈజీ టు అప్లై ద స్టైల్ టు ది పర్టిక్యులర్ ఆర్ స్పెసిఫిక్. పర్టిక్యులర్ కానీ స్పెసిఫిక్ వాడుకో. సో అలా కాకుండా ఏమనుకుంటామంటే it is used to apply the styling, apply the styling to the specific or group of elements, by using selector, by using selector. So internal and ending used to apply the styling to the specific or group of elements. To the group of elements. To the by using the selector to apply it. Okay now. So what is selector? Selector is the concept of the so selector is so selector so as selector. Selector it is used to apply the it is used to apply the styling styling to the particular or group of elements group of elements by specifying a unique name by specifying a unique because selectors were saying different types of selectors. In CSS we have different types of selectors. We have different type of selectors. So ఏంటి అంటే అవి ఫస్ట్ వన్ is ID selector. ఫస్ట్ వన్ is ID selector. సో ఈ ఐడి సెలెక్టర్ సింబల్ ఏంటంటే
ఏడీ యొక్క సింబల్ ఏంటంటే హాష్. ఐడీ సెలెక్టర్ యొక్క సింబల్ ఏంటంటే హాష్. ఓకేనా? ఈ ఐడీ సెలెక్టర్ టు అప్లై ద to the specific element. ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ ని అప్లై చేయడానికి మనం ఐడీ సెలెక్టర్ ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈస్ ఇంకొక ఐడీలోనే ద రూల్ ఆఫ్ ఐడీ సెలెక్టర్ ఇస్ every element have unique ID. Unique ID. So every element can have unique ID. For example, దానికి H1 ఎవ్రీ స్టూడెంట్ ఐడీ కార్డ్ నెంబర్ అనేది ఒక్కొక్కరికి ఒకేలాగా ఉంటది. సో అందరికి సేమ్ ఉంటదా? ఉండదు కదా! ఎవ్రీ అందుకే డిఫరెంట్ ఓకే. అదొక రూల్. నెక్స్ట్ వన్ ఇస్ క్లాస్. క్లాస్. క్లాస్ ఒక సింబల్ ఏంటంటే డాట్. క్లాస్ సింబల్ ఏంటంటే డాట్. అండ్ క్లాస్ సెలెక్టర్ ఏంటంటే టు అప్లై ద స్టైల్ to apply the styling to the specific or specific or group of elements. Group of elements. And different elements have same name, same class name. Okay now. So ID की class difference है कि ID ఏమో element మాత్రమే చేయండి. Class ఏమో ఇది అవుతుంది. అదే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ID and every element have classes different elements have same class. For example, ideal elements చెప్పు నేను హలో మళ్ళీ పదే చెప్పు. సో ఐడియా వచ్చేసరికి యూనిట్ రేట్ క్లాస్ సిక్స్త్ తర్వాత క్లాస్ ఉంది. నేను చెప్తాను. ఓకేనా? సో ఐడీకి క్లాస్ డిఫరెన్స్ అంటే ఐడి క్లాస్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ కి డిఫరెంట్ స్టూడెంట్స్ క్లాస్ నేమ్ అంటే ఆ సేమ్ క్లాస్ ఆ క్లాస్ సేమ్ టైప్ ఆఫ్ కంపేర్ చేయవచ్చు. అందుకని apply the styling to the specific or group of elements. కానీ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కంపేర్ చేయాలంటే క్లాస్ సెలెక్టర్ అండి. నెక్స్ట్ టైప్ ఏంటి? ఐడి క్లాస్ తర్వాత ఎలిమెంట్. సో ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంటంటే ట్యాగ్ దాని ఒక సింబల్ ఏంటంటే ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్ డైరెక్ట్ ట్యాగ్
ఇది దేనికంటే టు అప్లై ద స్టైలింగ్ టు అప్లై ద స్టైలింగ్ టు ది సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అప్లై చేయాలండి. ఏమంటాము? ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ ట్యాగ్ మల్టిపుల్ ఎన్ మల్టిపుల్ ఎన్ అలా మల్టిపుల్ ఎవ్రీ మోడల్ సేమ్ ఏం చేయాలి? క్లాస్ ఆ ట్యాగ్ అనేది సో అలా మన మోడల్ సేమ్ ఓకేనా? సో నెక్స్ట్ సెలెక్ట్ వచ్చేసరికి ఎలిమెంట్ కామా దీని ఒక సింబల్ అంటే ట్యాగ్ నేమ్ అనుకుంటున్నాం. ట్యాగ్ ట్యాగ్ నేమ్ కామా ట్యాగ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ ట్యాగ్ ఉంటుందా? ఈ ట్యాగ్ ఉంటుందా? ట్యాగ్ మనకు కావాల్సిన ట్యాగ్ సో కావాల్సిన ట్యాగ్ రెండింటికి సేమ్ టైప్ ఆఫ్ 2 సెపరేట్ రాసుకోవచ్చు. ఎలిమెంట్ కావాలి. ఎలా అంటే H1 కామా పిఎన్ పెట్టి ఓకేనా? 2 వాడాలంటే కామాకు సెపరేట్ చేయాలి. ఓకేనా? H1 కామా, పి కామా, H2 కామా అలా కామాగా సెపరేట్ చేసి సో 2 ఆర్ మోర్ సో నెక్స్ట్ దీన్ని ఒక డెఫినిషన్ రాసుకోండి. వాళ్ళకి ఈ క్లాస్ it is used to it is used to apply the styling to the different different same kind of element. Different same kind of element. అర్థమైందా? ఓకేనా? ఓన్లీ సేమ్ కైండ్ ఆఫ్ అలా చాలా ట్యాగ్స్ ఉంటాయి. అలా అది ఎలిమెంట్ అలా కాదు. వాటర్ ట్యాగ్ కొన్ని వాటర్ సో పింటర్ ఓకేనా? అందుకే మనం యూనివర్సల్ అదే యూనివర్సల్ సెలెక్ట్. దీని ఒక సింబల్ ఏంటంటే స్టార్. ఓకేనా? డెఫినిషన్ రాసుకోండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్లై ద స్టైలింగ్ అప్లై ద స్టైలింగ్ టు ది అప్లై ద స్టైలింగ్ టు ది ఆల్ HTML in the body session. All HTML tags in the body section. Body section tag చేస్తారు. ప్రతి tag కి అనేది ఆరెంజ్ పేజ్ ఓకే. ఎన్ని టైప్స్ ఏంటి క్లాస్ నేమ్
5 వస్తుంది. చేయొచ్చు. ఇక్కడ కామాతో సెపరేట్ చేసుకోవాలి. జస్ట్ కామా. కామా మనం ఆ ఎలిమెంట్ ఓకే. సో, బేసిక్‌గా మనకి సెలెక్ట్ ఎలా రాయాలంటే సింటాక్స్. ఇక్కడ ఏం రాస్తామంటే ఒక్క నిమిషం. ఫస్ట్ ఇక్కడ సెలెక్టర్ సింబల్. సెలెక్టర్ లోపల వితిన్ ద ఫైల్ ప్యాకేజ్ మనకు కావాల్సిన ప్రాపర్టీస్ వాల్యూస్ ప్రాపర్టీ నేమ్ కామా కాలన్ వాల్యూ సెమికోలన్. సో మనం ఇంకో ప్రాపర్టీ కావాలంటే నేమ్ కాలన్ సో అలా ఎన్ని ప్రాపర్టీస్ కావాలనుకుంటే అన్ని ప్రాపర్టీస్ రాసుకుంటాం. సేమ్ స్టైల్ ఈక్వల్ రాస్తాము అలాగే. సెలెక్ట్ సెలెక్ట్ ఐడి వాట్ యాజ్ సింబల్ వాడు ఈ సెలెక్టర్ మొత్తం ఎక్కడ రాయాలి? హెచ్ రాసుకోవాలి. స్టైల్ యాజ్ అర్థమైందా డెఫినేషన్? ఆన్‌లైన్ బ్యాచ్ నేను టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అర్థమైంది. ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. సో ఫస్ట్ సెలెక్టర్ ఏమనుకుంటాము? ఐడీ సెలెక్టర్ అనుకుంటాము. ఐడీ అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక ట్యాగ్ తీసుకున్నాం. H1 అనే ట్యాగ్ తీసుకున్నాం. సో మళ్ళా. సో దీనికి ఏం వస్తది? దిస్ ఈజ్ ఐడీ సెలెక్టర్ అని రాస్తాం. ఐడీ సెలెక్టర్. ఓకేనా? సో దీనికి ఏం చేస్తాడంటే ఒక ఐడీ క్రియేట్ చేస్తాం. ఓపెన్ ఒక ఐడీ నేమ్. ఏం రాస్తానంటే ఐడీ ఓకేనా? సో ఐడీకి సింబల్ ఏంటి? ఐడీ సింబల్. ఐడీకి సింబల్ ఏంటి చెప్పాను చూడు. డాష్. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి? స్టైల్ అనే ట్యాగ్ ఓకేనా? సెలెక్టర్ కింద సబ్జెక్ట్ ట్యాగ్ షీట్. వితిన్ ద ఇంటర్నల్ స్టైల్ షీట్. ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్‌లో మనం ఏం చేయాలి ఫస్ట్ సెలెక్టర్స్ వాడుకోవాలి. ఇప్పుడు ఏం వాడుతున్నాం ఐడీ సెలెక్టర్ కాబట్టి ఐడీ నేమ్ ఏంటి? హాష్. సో ఐడీ నేమ్ అవుతుంది అక్కడ 1. ఐడీ 1 అయినా ఇక్కడ చూడండి. ఐడీ ఈక్వల్ టు ఐడీ 1 ఓకేనా? అంటే ఐడీ నేమ్ ఏమవుతుంది? ఐడీ 1 ఈస్ ఐడీ. ఐడీ 1 అంటే ఏమవుతుందంటే ఎవ్రి ఎలిమెంట్‌లో ఐడీ 2 జాగ్రత్తగా ఇంకో నేమ్ దినేష్. యూనిక్ ఐడీ ఉండాలి సార్. కావాల్సిన ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఫాంట్ సైజ్ ఒక 60 పిక్సెల్స్. వచ్చిందా? ఓకేనా? సో ఐడీ యొక్క డెఫినిషన్ చెప్పాను. యూజ్డ్ టు అప్లై ద స్పెసిఫిక్ ఎలిమెంట్. స్పెసిఫిక్ ఎలిమెంట్‌కి మాత్రం అప్లై అవుతుంది. ఎక్కడ కూడా మనకి స్పెసిఫిక్ ఎలిమెంట్‌కి అప్లై అయ్యేది. ఓకేనా? సో ఐడీ సెలెక్టర్ అర్థమైందా? ఈ
సెలెక్టర్ వాడాలంటే స్టార్ యాష్ యాష్ ఐడి ఐడి వన్ ఈ ప్రాపర్టీ ఐడి ఓకేనా ఇంకొక ఐడి హెచ్ టూ రాస్తా హెచ్ టూ దిస్ ఈజ్ సెకండ్ ఐడి ఓకేనా ఐడి ఈక్వల్ టు ఐడి వన్ ఐడి వన్ వచ్చా వచ్చా ఇవ్వకూడదు కలర్ ఫాంట్ సేమ్ అవుతుంది కానీ మన రూల్ ఏం చెప్తున్నాం ఐడికి ఎవ్రీ ఎలిమెంట్ హ్యావ్ యూనిక్ ఐడి ఒక ఎలిమెంట్ డిఫరెంట్ ఇవ్వాలి ఐడి టూ అని ఐడి వన్ వస్తుంది అనట్లేదు సో ఇక్కడ చూడండి అవుట్‌పుట్ వచ్చింది. అవుట్‌పుట్ ఎర్రర్ ఏమి ఉండదు. కానీ రూల్ ఏం చెప్తున్నామన్నా 2 అని. ఎవ్రి ఎలిమెంట్ 2 ఐడీస్ పెట్టుకోవాలి. దీంట్లో మనం ఏం చేస్తామంటే అంటే పర్టిక్యులర్ అలా యాక్సెస్ చేయొద్దు. ఉంటే యాక్సెస్ ఎక్కడ ఓకేనా? సో మనకి దీంట్లో ఏముందంటే ఆంగ్లంతో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సెండ్ సో అప్పుడు ఒకలాగా ఉంటుంది. సో అందుకే ఆ దేంట్లో అలా ఒక్కోదానికి అందుకే మనం స్టైల్ ట్యాగ్ లో యాష్ ప్లస్ నేమ్ ఏంటి ఐడి టూ చిన్న కొటేషన్స్ లో మనకు కావాల్సిన ప్రాపర్టీ కలర్ ఏదో ఒకటి. ఓకేనా అప్లై అయిందా సేమ్ సో నెక్స్ట్ సెలెక్టర్ ఏంటి క్లాస్ సో నెక్స్ట్ నేను ఇంకో హెచ్1 ట్యాగ్ వాడతా దిస్ ఈస్ క్లాస్ సెలెక్టర్ ఓకేనా సో క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాం క్లాస్ ఈక్వల్ టు క్లాస్ ఒక సో నేను ఒక C1 అని ఇస్తున్నా క్లాస్ ఈక్వల్ టు C1 అన్నా ఓకేనా C1 క్లాస్ కి సింబల్ ఏంటి డాట్ క్లాస్ నేమ్ ఏంటి C1 C1 అనే వాళ్ళ నెక్స్ట్ మనకు కావాల్సిన ప్రాపర్టీ ఫ్యామిలీ అన్నాను ఈ ఫాంట్ ఫ్యామిలీ ఏంటంటే ఈ ఫాంట్ స్టైలింగ్ అన్నమాట ఇప్పుడు మనకి వర్డ్ ప్యాడ్ లో టైమ్స్ న్యూరమ్స్ అలా స్టైలింగ్స్ ఉంటాయి కదా ఆ ఫాంట్ సైజ్ ఇదిగో ఈ ఫాంట్ వేరు ఈ ఫాంట్ వేరు సో అలా మనకి ఫాంట్ ఫ్యామిలీ ఆ టైప్ ఓకేనా సో డీప్ గా జస్ట్ అర్థమైన క్లాస్ అండ్ ఇంకో క్లాస్ హెచ్1 క్లాస్ ఈక్వల్ టు మళ్ళా నేను వస్తాను C1 చూసుకోవచ్చు కదా పిల్లలు? ఓకేనా నెక్స్ట్ దిస్ ఈస్ క్లాస్ 2 అప్లై అయిందా రెండింటికి అప్లై సో క్లాస్ ఆల్ఫా డెఫినిషన్ used to apply the specific or group of elements చేస్తాము తర్వాత ఇంకోటి చేస్తాము ఓకేనా ఒక స్పెసిఫిక్ క్లాస్ సెలెక్ట్ ఓకేనా సో ఇక్కడ 2 టైమ్స్ రాయలేదు ఓన్లీ 1 టైమ్ రాశాను రెండింటికి అప్లై అయిపోయింది నెక్స్ట్ వన్ ఏంటి ఎలిమెంట్ సెలెక్టర్ అంతేనా సో ఎలిమెంట్ సెలెక్టర్ కి సో మన ఎలిమెంట్ జస్ట్ ట్యాగింగ్ ఎలిమెంట్ సెలెక్టర్ ఓకేనా దిస్ ఈస్ ఎలిమెంట్ సెలెక్టర్ సో ఎలిమెంట్ సెలెక్టర్ కి సింబల్ ఏంటి ట్యాగ్ ఓకేనా సో ట్యాగ్
దీనికేనా? సో, దీనికి ఒక ట్యాగ్ ఉంది. H1, H1. సో, దీంట్లో మనకు కావాల్సిన కలర్, కలర్ గ్రే. ఇక చూడు. నీకు అప్లై అయిందా? H1 అన్నాను. నీకు అప్లై అయిందా? నీకు డౌట్ రాదా? సార్ పైన H1 వాడు. ఇది H1, ఇది H1, ఇది H1, ఇది H1, ఇది H1. ఓకేనా? సో, నువ్వు H1 అన్నావు కాబట్టి ఇప్పుడు H1 వీటిలో కూడా సెట్టింగ్స్ అప్లై అవ్వాలి. దానికేనా అప్లై అప్లై అయిందా? అవ్వలేదు. దేనికి అప్లై అయింది? లాస్ట్ మంత్ మాత్రమే అప్లై అయింది. దేనికి లాస్ట్ మంత్ అప్లై అయిందంటే పైన ఇండివిడ్యువల్ అప్లై చేసాం. అంటే ఈ పర్టిక్యులర్ ట్యాగ్‌కేమో ఇల్లేని వాడు. ఇల్లేని వాడికి పైన ట్యాగ్ అది అప్లై అవ్వదు. దీనికేమో ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై వేరే ఐడెంటిఫై చేసాం. ఆ ఐడెంటిఫై పర్టిక్యులర్ అప్లై అవ్వదు. క్లాస్‌కి తెలియదు. సో, అప్పుడేమవుతుంది వాటికి ఓకేనా? ఆల్రెడీ ఐడీ కానీ, క్లాస్ కానీ ఉంది. ఆ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా! ఐడీ యాట్రిబ్యూట్ ఉంది, క్లాస్ యాట్రిబ్యూట్ ఉంది, స్టైల్ అండ్ యాట్రిబ్యూట్. ఆ యాట్రిబ్యూట్ ఫస్ట్ నెక్స్ట్ ప్రయారిటీ దీనికిస్తాం. ఓకేనా? నువ్వు హెచ్1 అని చెప్పి అన్నిటికి హెచ్1 ఉన్నా సరే స్పెసిఫై చేసావు యూనిక్‌గా. సో, పర్టిక్యులర్ ఈ ట్యాగ్‌కి దీనికి, ఈ హెచ్1 కన్నా ఇది, ఈ హెచ్1కి పర్టిక్యులర్ కలర్ అని స్పెసిఫై చేసావు. దీనికి ఎలాంటి స్పెసిఫికేషన్ లేదు. అంటే హెచ్1 అనగానే ఏమవుతుంది? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీ. ఇక్కడ ఐడీ కానీ ఎక్కడ ఫాంట్ అనేది లేదు. ఓన్లీ క్లాస్ నేమ్ మాత్రం ఫాంట్ ఫ్యామిలీ. అంటే ఈ రెండిటికి ఫాంట్ ఫ్యామిలీ చేసాం కదా! ఇప్పుడు చూడండి. ఎన్ని ఫాంట్స్ ఓకేనా? ఈ 2 వాడాలి. ఈ 2 దేనికి వాడాలి? ఎందుకంటే ఆ రెండిటికి మనం C1 క్లాస్ అనేది ఫాంట్ ఫ్యామిలీ చేసాం. ఏదో పెట్టాలి. ఓకేనా? కానీ రిమైనింగ్ ఆటిలకి క్లాస్ ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పామంటే చెప్పలేదు. సో, అందుకే ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఉందా? లేదు. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఉందా? లేదు. అని ఫాంట్ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ అయితే గ్రే ఏది అప్లై అవుతుంది? రోడ్ మాత్రమే అప్లై అవుతుంది. కానీ ఇక్కడ ఫాంట్ లేదు. అప్పుడు సో ఫస్ట్ కేటగిరీ కానీ కానీ అక్కడ జరిగే పని అర్థమైందా? నెక్స్ట్ ఏం ట్యాగ్ రాశారు? దిస్ ఈస్ సెకండ్ ఎలిమెంట్. దిస్ ఈస్ సెకండ్ ఎలిమెంట్ రాశారు. సో నాకు దీనికి కూడా స్టైలింగ్ కావాలి. పీరియడ్ ట్యాగ్ స్టైలింగ్ కావాలి. అప్లై చేసేసారు. ఇది స్టైలింగ్. ఈ ట్యాగ్ కూడా కావాలి. ఓకేనా? అప్పుడు ఏం చేయొచ్చు? H1 కామా ఏం సెలెక్ట్ ఎలిమెంట్ కామా H1 కామా ఏమవుతుంది? 2 స్టైలింగ్స్ సేమ్ వాటికి అప్లై అయినాయి. రెండిటికి కానీ టిక్‌లు వచ్చినాయి. టిక్ రావాలంటే H1 కాబట్టి ఇది వచ్చి నార్మల్ పారాగ్రాఫ్ కాబట్టి ఓకేనా? ఓన్లీ డిఫరెన్స్ అనుకుంటా. ఓకేనా? సో నెక్స్ట్ లాస్ట్ వన్ is యూనివర్సల్ నెట్వర్క్. యూనివర్సల్ నెట్వర్క్ స్టార్ దీంట్లో నేను టెస్ట్ అలైన్ సెంటర్ వాడతాను. టెస్ట్ అయిన సెంటర్ ప్రాపర్టీ ఎందుకంటే మనం బోర్డర్ అనేది సెంటర్ లో రావడానికి ఎలా వాడతాం. ఓకేనా? సో సేవ్ చేసుకున్నా. అదిగో సెంటర్ లోకి వచ్చిందా నీకు? ఓకేనా? మొత్తం సెంటర్ లోకి వచ్చినాయా? అదే సెంటర్ లోకి రావడానికి ఏం వాడతాము?
సెంటర్ అనుకుంటే కాదు మన ఏ వాళ్ళు రాసిన ఓకేనా? ఓన్లీ హెచ్ఓడి అప్లై అయిందంటే సరే ఓకే. నేను దీంట్లో కలరు ఇదిస్తారు. ఓకేనా? స్టార్‌లో కలుపుతారు. స్టార్ మీనింగ్ ఏంటి? యూనివర్సల్. అంటే మొదటి రాసిన ప్రతిదానికి ఇది అప్లై అవ్వాలి. సో, దీనిలో టెస్ట్ అనేది సెంటర్ అన్నాం. సెంటర్ మొత్తం అప్లై అయింది. కలర్ ఇచ్చారు. ఇప్పుడు కలర్ మొత్తానికి అప్లై అయితదా? అయితదా? యూనివర్సల్ సెంటర్ చూద్దాం ఒకసారి. అప్లై అయిందంటే అప్లై అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే నువ్వు ఇక్కడ ఏం రూల్ ఫాలో అవ్వాలంటే ఇక్కడ యూనిక్ గైడింగ్ క్లాస్ సేమ్ స్పెసిఫిక్ చేసాం. వాళ్ళతో పాటు అలాగే ఈ చెప్పారు కాబట్టి అలాగే అలాగే అది కాక సేమ్ అది సో స్టార్ అయినా అర్థమైందా? అర్థమైన ట్యాక్స్ సెలెక్టర్స్ అనే క్లాస్ యూనివర్సిటీ అర్థమైనయన్ని ఆన్‌లైన్ బ్యాచ్ ట్రై చేయండి. ఒక ఎగ్జాంపుల్ ఆన్‌లైన్ వాళ్ళకి అర్థమైనయా? ఏదైనా రిపీట్ చేయాలా? అరుణ, ఝాన్సీస్ ఉండాలి శ్రేయ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సేమ్ టోటల్ అనుకుంటే ఆన్‌లైన్ టాస్క్